భీమవరం కలెక్టరేట్ దృశ్యాలు జేసీకి వినతి పత్రం ఇస్తున్న ఆల్ ఇండియా అగ్రమిక్ కిసాన్ సభ నాయకులు భీమవరం కలెక్టరేట్లోని ప్రజల సమస్యల పరిష్కార వేదికలో ఆల్ ఇండియా అగ్రమిక్ కిసాన్ సభ నాయకులు నిరసన స్వరం వినిపించారు. కాలువల నీరు తీవ్రంగా కలుషితమై ప్రజల రోగాల బారిన పడుతున్నారన్నట్టు జాయింట్ కలెక్టర్ స్పందన కార్యక్రమంలో వినతి పత్రం సమర్పించారు. భీమవరం మున్సిపాలిటీ పరిధితో పాటు గొలవంతిప్ప, దొంగపిండి సహా 12 గ్రామాల్లో కాలుష్య నీటి వల్ల క్యాన్సర్, చర్మ వ్యాధులు వ్యాపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ ఇరిగేషన్ అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు తక్షణమే చర్యలు తీసుకోకపోతే వేలాది మంది రైతులతో కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు దండు శ్రీనివాసరాజు, రాష్ట్ర కార్యదర్శి తిరుమాని వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు కనుమూరి వెంకటపతిరాజు. మన భీమవరం కలెక్టరేట్లో BGRS కార్యక్రమం జరుగుతుంది. దానికి మేము ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ రాష్ట్ర ఉపాధ్యక్షులు దండు శ్రీనివాసరాజు నా పేరు. అలాగే ఆల్ ఇండియా అగ్రగామి కిసాన్ సభ రాష్ట్ర కార్యదర్శి తిరుమాని వెంకటేశ్వర గారు, అలాగే మా ఆల్ ఇండియా అగ్రగామి జిల్లా కార్యదర్శి కనుమూరి వెంకటపతిరాజు గారు, BGRSలో జాయింట్ కలెక్టర్ గారికి ఈ సాగునీటి కాలువలు కలుషితం అయిపోతున్నాయి. మన భీమవరం మున్సిపాలిటీ, అలాగే కొత్తకోసలమూరు, దొంగపిండి, గొలవంతిప్ప 12 గ్రామాలు, కింద గ్రామాలన్నీ చాలా నీరు కలుషితం అయిపోయి వారికి క్యాన్సర్ లాంటి వ్యాధులు, అలాగే మన చర్మ వ్యాధులు అవి వచ్చి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల మీద ఇప్పుడు జేసీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆవిడ జేసీ గారు RWS అధికారులకి రాశారు. మేము ఇదివరకు కూడా వెళ్ళిపోయిన మన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి గారికి అప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన అధికారులను కేకేసి స్పందించి ఆయన వెంటనే ఆ ఇరిగేషన్ అధికారులని వాళ్ళని కేకేసి సెక్రటరీని కేకేసి అప్పుడు చెప్తే వారు గ్రామాలన్నీ కొంత పని చేశారు, కాలువలు బాగు చేశారు. ఇప్పుడు మున్సిపాలిటీ వారు మేము 2-3 సార్లు వెళ్ళినా వారు ఏమంటారంటే అది ఇరిగేషన్ వాళ్ళది, లేకపోతే ఇరిగేషన్ వాళ్ళు మున్సిపాలిటీదని వాళ్ళు ఇదవుతున్నారు తప్ప ఈ సమస్యని పరిష్కరించేలా కనపడలేదు. అందుకని మళ్ళీ ఒకసారి జాయింట్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాం. ఆవిడ స్పందించి RWS అధికారికి రాశారు. ఇది కనుక ఈ సమస్య తీర్చకపోతే మేము రానున్న రోజుల్లో ఆ ఊరు గ్రామస్తులు రైతుల్ని వాళ్ళ ఆ గ్రామాల్లో ఎంతమంది అయితే 1,000-200 మంది, 1,000-2,000 మంది ఉంటారు ఒక్కొక్క గ్రామంలో, వాళ్ళందరినీ తీసుకొచ్చి కలెక్టరేట్ను ముట్టడిస్తాం. అలాగే ఎమ్మెల్యే గారి ఆఫీసును ముట్టడిస్తాం. అలాగే ప్రజాప్రతినిధులు కూడా మంత్రి గారికి వీళ్ళకి కూడా మేము తెలియజేసి సమస్య వెంటనే తీర్చాలని, లేకపోతే మేము రానున్న రోజుల్లో ఆ ప్రజల చేత ఆ ప్రజలను కలుపుకొని దీని మీద పెద్ద ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం.